రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్వాట్ పిటిషన్ హైకోర్టులో విచారణ జరిగింది. ఇక ఈ ఫార్ములా రేస్ కేసులో మంగళవారం వరకు అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మంగళవారం వరకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. రైట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్వాష్ పిటిషన్పై ఇక హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఫార్ములా రేస్ కేసులో మంగళవారం వరకు ఇక అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మంగళవారం వరకు సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. వైట్ రాజశేఖర్, ఏదైతే ఈ ఫార్ములా రేస్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి 58 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి ఏదైతే కేటీఆర్ మీద ఆరోపణలో ఎఫ్ఐఆర్ దాఖలైన నేపథ్యంలోనే కేటీఆర్ గత వారమే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ముందస్తు బెయిల్ మీద అప్లై చేసుకోవడంతో ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. అదే అట్ ది సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ రోజు విచారణ జరిపిన కోర్టు ఏదైతే ప్రభుత్వ కౌంటర్ కు సంబంధించి మరికొంత సమయం కావాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీని మీద స్పందించిన కోర్టు మంగళవారం కూడా సమయం ఇవ్వడం జరిగింది. మంగళవారం నాడు ఈ కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ లాయర్లకి సూచనలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మంగళవారం కూడా కేటీఆర్ అరెస్ట్ అనేది ఉండబోదు. ఎందుకంటే కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు చేసిన తర్వాతనే బెయిల్ పిటిషన్ సంబంధించి మరోసారి విచారణ జరగబోతుంది. సో కౌంటర్ లో ప్రభుత్వం ఏం దాఖలు చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అరవింద్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారణ జరిపారు. సో దీనికి సంబంధించి ఇంకా విచారణలో ఏమేమి బయటకు వస్తాయనేది కూడా చూడాలి. అయితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వం దాఖలు చేసిన ఏవైతే పిటిషన్లు పేర్కొన్న అంశాలు అవుతున్నాయో ఆ అంశాలకు సంబంధించి అందులో వీక్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. అందుకోసమే కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడానికి కారణం. సో ఈ మంగళవారం కూడా కేటీఆర్ ని మరోసారి అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం లోపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ జరిపిన తర్వాత అప్పుడు కేటీఆర్ సంబంధించిన బెయిలా లేకుంటే అరెస్ట్ అనేది ఉంటుంది. రాజశేఖర్, రైట్. అంటే అరవింద్తో పాటు మరొకసారి కేటీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. సో దాంట్లో ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే ఏది ఉన్నప్పటికీ కూడా మంగళవారం వరకు కూడా అరెస్ట్ చేయవద్దు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వ లాయర్లు అదేవిధంగా పోలీసులు ఏసీబీ వ్యవహరిస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో అరవింద్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు. ఇప్పటికే వారి నుంచి అనేక సమాచారం కూడా సేకరించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ తరఫు న్యాయవాదులు కావచ్చు చెప్తున్నది ఒకటే, తాము ఎక్కడా కూడా అక్రమానికి కానీ లేదా స్కామ్లకు కానీ పాల్పడలేదు. ఇదంతా కూడా ఈ ఏదైతే విధి విధానాల్లో భాగంగానే ఈ అమౌంట్ అంతా ట్రాన్సాక్షన్ జరిగింది. ఏదైతే హెచ్ఎండిఎంసీకి జరిగిన ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా పూర్తి ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంతృప్తి చెందిన కోర్టే ఏదైతే కేటీఆర్ కు బెయిల్ ఇవ్వకుండా అరెస్ట్ చేయకుండా అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ మంగళవారం నాటికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. మొత్తానికి కేటీఆర్కి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. భారీ ఊరట లభించింది.